సో ఈ రాత్రి మనము ధ్యానిస్తున్నటువంటి అంశం పేతురు చేపలు పట్టడానికి దోణిలో సముద్రంలోనికి వెళ్ళినటువంటి రెండు సందర్భాలు మనం చూస్తున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో నశించిపోతున్నటువంటి పేతురుని దేవుడు రక్షించినటువంటి ఆ సందర్భం నుండి మనం 3 విషయాలు నేర్చుకోబోతున్నాం. అవిశ్వాసిగా విశ్వాస జీవితంలో నుండి వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి ఆ పేతురుని దేవుడు తిరిగి ఆత్మీయ జీవితంలోనికి నడిపించినటువంటి ఆ వాక్య భాగం నుండి 3 విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. సరే, లూకా సువార్త 5వ అధ్యాయంలో మనము నేర్చుకోబోతున్నటువంటి మొదటి విషయం ఏంటంటే 5వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మీ దోణను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, నీ దోణను లోతునకు నడిపించు. లోతులకు నడిపించినటువంటి తర్వాత వలలు వేయమని యేసు ప్రభు ఇక్కడ సీమోను పేతురుతో చెబుతున్నారు. యోహాను సువార్త 21వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే 21వ అధ్యాయం 6వ వచనం, దోణ కుడి పక్కకు వల వేయుడి నీకు దొరుకునని చెప్పాను. చాలు. కాబట్టి ఇక్కడ 2 విషయాలు యేసు ప్రభు చెప్తున్నారు. నశించిపోతున్నటువంటి పేతురుతో దేవుడు చెబుతున్నాడు, నీవు దోణను లోతులకు నడిపించి వలలు వేయమంటున్నాడు. ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోయినటువంటి సీమోను పేతురుతో ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ వలలు కుడి ప్రక్కకు వేయమంటున్నాడు. ఇక్కడ పేతురు యేసు ప్రభు మాట చెప్పున దోణను లోతునకు నడిపించి వల వేసినప్పుడు పేతురు ఎంత పాపాత్ముడు గ్రహించాడు. ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభు మాట చెప్పున పేతురు వలను కుడి ప్రక్కన వేశాడో ఆయన లైఫ్ లో దేవునికి ఎంత ఎడమ పక్కకు వెళ్ళిపోతున్నాడో గ్రహించాడు. ఆత్మీయ జీవితాల్లో మనము ఎవరము అని తెలుసుకోవడానికి, నశించిపోతున్నటువంటి మన జీవితాలు ఎంత ఘోరమైనటువంటివి, మనల్ని రక్షించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు అని తెలుసుకోవడానికి నీ దోణను లోతులకు నడిపించాలి. నీ ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి నీవు దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోతున్నావో అర్థం చేసుకోవడానికి దేవుడు చెప్తున్నటువంటి మాటను విని తీరాలి. The more you know about God, the more you will know about you. నీవు దేవుని ఎంతగా తెలుసుకుంటావో అంతగా నీవెంత పాపివో తెలుసుకుంటావు. పేతురు తన దోణిని లోతుకు నడిపించేంత వరకు ఆయన అనుకుంటున్నాడు, నేను మంచివాడినే, మంచి జాలనే, నేను బాగా చేపలు పట్టగలను, నా జీవితం చాలా చక్కగా ముందుకు సాగిపోతుంది అని అనుకుంటున్నాడు. అసలు పేతురు ఎంత ఆత్మ సంబంధమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడో ఆయనకు అర్థం కాలేదు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఆయన స్థితి ఏంటి అని తెలుసుకోవడానికి ఆయన దోణను లోతులకు నడిపించాల్సి వచ్చింది. కాబట్టి మన ఆత్మీయ స్థితి ఏంటో తెలుసుకోవాలన్నా, లేకపోతే మన దేవుడు ఎంత గొప్పవాడో మనం తెలుసుకోవాలన్నా మన దోణను లోతులకు నడిపించాలి. దేవుణ్ణి ఎంతగా నువ్వు అర్థం చేసుకుంటావో అంతగా నిన్ను గురించి నువ్వు అర్థం చేసుకుంటావు. చాలాసార్లు మనం రివర్స్ చేస్తాం. దేవుని గురించి మనం తెలుసుకో. We want to know about our abilities. మన సామర్థ్యతను మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తాం. మనం ఏంటో తెలుసుకోవాలని మనం ప్రయత్నం చేస్తాం. పేతురు అలానే ప్రయత్నం చేశాడు. ఆయన ఒక మంచి జాలరి, చాలా అనుభవం ఉన్నటువంటి వాడు. ఆయన అనుకున్నాడు, రాత్రిలో అయితే చేపలు బాగా విస్తారంగా పడతాయి, కాబట్టి మంచిగా డబ్బు సంపాదించని తన ఎబిలిటీతో ఆయన రాత్రి వేళ వలలు వేయడానికి సముద్రంలోనికి వెళ్ళాడు. ఆయనకు తెలుసు ఎక్కడ వేస్తే చేపలు పడతాయో తెలుసు. ఈ యొక్క సముద్ర తీరం కొత్తది కాదు, ఆయన చాలాసార్లు ఇక్కడ పట్టాడు. అయితే పేతురు ఆయన సామర్థ్యం ఎంత మాత్రమో పనికిరాదని గుర్తించాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా వాళ్ళని అనుకోవచ్చు, నా చదువు, నా ఉద్యోగం, నా జ్ఞానం, నేను జన్మించినటువంటి కులం, లేకపోతే నాకున్నటువంటి హోదా, నాకున్నటువంటి డబ్బు,
నా జీవితాన్ని ముందుకు నడిపించడానికి చాలు అని. అయితే అవి ఎంత మాత్రము నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని పోదు. ఇక్కడ పేతురు ఆ రాత్రి ఓడిపోయాడు. తన సామర్థ్యత పనికి రాకుండా పోయింది. ఆయన ప్రయత్నాలు నిష్ఫలమైపోయాయి. అప్పుడు దేవుడు పేతురుతో అంటున్నాడు, నీ ధోనిని లోతులకు నడిపించు. అప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ఎందుకు చదవాలంటే మరొకసారి రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని గురించి నీకు అర్థం కాకపోతే నీ గురించి నీకు అర్థం కానే కాదు. నీ వాక్యాన్ని చదవకుండా నీ గురించి నీవు అర్థం చేసుకోవాలనుకుంటే నీ యొక్క ఎబిలిటీ, నీ ఆత్మీయ జీవితానికి అంత మాత్రం పనికిరా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా చదవాలి. దేవుడి వాక్యాన్ని చదవడం ద్వారా దేవుడు ఎవరో తెలుసుకుంటారు. పేతురు ఎప్పుడైతే తన ధోనిని లోతుకు నడిపించాడో అప్పుడు ఆయన జీవితంలో మనం నేర్చుకోబోయేటువంటి రెండవ విషయం లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారము ధోనిని లోతులకు నడిపించి వలలు వేశాడో అప్పుడు ఆయన లైఫ్ లో అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే చేపలు విస్తారంగా దొరకడం కాదు. చాలాసార్లు మన జీవితాల్లో అనుకుంటాము దేవుడు ఏదో మనల్ని ఆశీర్వదిస్తే అది గొప్ప మేలు అనుకుంటాము. పేతురు లైఫ్ లో ఆయన ఏ చేపలు పట్టాలని ఎదురు చూస్తున్నాడో ఆయన లైఫ్ లో ఎప్పుడు చూడనటువంటి గొప్ప విధముగా చేపలు పడినట్లుగా వాక్యం చెబుతూ ఉంది. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆ వలలు లాగడానికి వాళ్ళ వల్ల కాలేదు. పక్కన ఉన్నటువంటి వారిని పిలిచారు, వారి సహాయం కోరారు. అయితే పేతురు అక్కడ ఒక ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని గ్రహిస్తున్నాడు. ఏంటంటే, నేను పాపాత్ముడను. దేవుని వాక్యాన్ని చదవకపోతే నీవు చేస్తున్నటువంటి పాపం కూడా మంచిగానే అనిపిస్తుంది. నీవు చేస్తున్నటువంటి తప్పుడు పనిని నీవు సమర్థించుకోగలుగుతావు. దేవుని వాక్యాన్ని చదవకపోతే నీవు ఎటువైపు వెళ్ళినా అది మంచి మార్గమే నువ్వు చెప్పుకోగలుగుతావు దేవుని వాక్యాన్ని చదువుకోకపోతే. పేతురు అనుకున్నాడు అంతవరకు ఆయన లైఫ్ అదే అనుకుంటున్నాడు. ఈ రాత్రి కొంతమంది అనుకుంటున్నారు వారి జీవితం ఇంతే, పాపంలోనే జీవించడం, ఈ లోక సంబంధమైనటువంటి ఆనందమే ఆనందం అనుకోవడం. ఇంకా నీ లైఫ్ లో పొరపాటు పడుతున్నావు. కారణం ఏంటంటే చదవాల్సినంత వాక్యాన్ని చదవడం లేదు. మూడవదిగా పేతురు లైఫ్ లో దేవుని మాటను విన్నప్పుడు జరిగినటువంటి ప్రక్రియ ఏంటంటే లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. వారు ధోనిలను ధరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఇక్కడ జరిగినటువంటి ఒక అద్భుతం ఏంటంటే, ఏ పేతురు ఏ చేపల కోసం అయితే ప్రయాసపడ్డాడో, ఏ చేపలు విస్తారంగా పడితే నా జీవితం మారిపోతుందని కలలు కన్నాడు, అదే పేతురు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ చేపలను విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడిస్తున్నాడు. హల్లెలూయా. మరి మన లైఫ్లో మనం అనుకుంటున్నాం ఈ లోకంలో ఉన్నదే నిజమైనటువంటి సంతోషం, ఈ లోకంలో ఉన్నటువంటిదే మన జీవితానికి మంచిది, లేకపోతే ఈ లోకమే మన యొక్క జీవితం ఆనందించడానికి, సుఖించడానికి, సంతోషించడానికి అని అనుకుని పొరపాటు పడుతున్నాం. ఇది కేవలం ఒక తాత్కాలికమైనటువంటి జీవితం అని పేతురుకి ఎప్పుడు అర్థమైందంటే యేసు ప్రభు మాట విన్నప్పుడు. ధోనిని లోతునకు నడిపించినటువంటి పేతురు జీవితంలో ఆయన దేవుడని గ్రహించాడు, ఆయన పరిశుద్ధుడని గ్రహించాడు, ఆయన చాలా శక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన మాత్రమే మనిషిని రక్షించడానికి సమర్థుడని పేతురు గ్రహించాడు. అయితే అపవాది ఏం చేస్తుందంటే నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోమని పేతురు చెబుతున్నాడు. చాలా మంది రక్షణ జీవితంలో యేసు ప్రభుని గురించి విన్నారు, యేసు ప్రభుని అర్థం చేసుకున్నారు. నిజంగా యేసు ప్రభువే నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు. ఇక ఏ దేవుడు ప్రపంచంలో లేడు, ఇక ఎవరూ ఒక పాపమును క్షమించలేరు. యేసు ప్రభు మాత్రమే శక్తి కలిగినటువంటి వాడని
అనేక మంది గ్రహించారు. అయితే అక్కడ ఏం చేస్తున్నారంటే చాలామంది, నేను పాపాత్ముడని, నా లైఫ్ ఆల్రెడీ చెడిపోయింది, పనికి రాకుండా అయిపోయింది, ఇక దేనికి ప్రయోజనము కానటువంటిది, కాబట్టి నేను యేసు ప్రభువుని వెంబడించలేను, కాబట్టి నేను యేసు ప్రభువుని వెంబడించలేను అని కొంతమంది అక్కడ ఆగిపోతూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే దోణెలను ధరికి చేర్చడం లేదు. ఒక అద్భుతం కోసం యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. చేపలు కావాలి, యేసు ప్రభు చేపలు ఇచ్చాడు. ఆరోగ్యం కావాలి, యేసు ప్రభు ఆరోగ్యం ఇచ్చాడు. అప్పుల సమస్య ఉంది, అప్పుల సమస్యలు యేసు ప్రభు తీర్చాడు. ఇంకేదో ఆ సమస్యలో యేసు ప్రభు నీకు సహాయం చేశాడు. అయితే వాడు అక్కడి నుంచి అలానే వెళ్ళిపోతున్నాడు. చాలు, దొరికింది, యేసు ప్రభువును బాగు చేశాడు, చాలు, ఇక ఆయన అవసరం లేదు. మళ్ళా తిరిగి ఈ యొక్క సరస్సు తీరానికి వస్తే యేసు ప్రభు పట్టుకుంటాడు, కాబట్టి ఇది ఆరదు, అట్లా వెళ్ళిపోదాం. అందరూ అతిప్పులై వాడను అటువైపుకి, ఇటువైపుకు వద్దు. ఎందుకంటే నీకు కావాల్సినటువంటి చేపలు నీకు దొరికిపోయాయి. నీ జీవితంలో ఎందుకోసం యేసు ప్రభు దగ్గరకు వచ్చావో అది నీకు దొరికిపోయింది. ఇక నీ యేసు ప్రభుతో పని లేదు, కాబట్టి నీ దోణిని ధరికి చేర్చాల్సినటువంటి అవసరం లేదు. అలానే తిప్పు, అలానే వెళ్ళిపోదామని కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ రాత్రి మన పరిస్థితి ఏ విధంగా? యేసు ప్రభు గురించి నేను విన్నా. యేసు ప్రభు నీ జీవితంలో ఎవరు ఇవ్వలేదు, నీకు ఇచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు నేను వెంబడించలేను. కారణం ఏంటంటే ఆల్రెడీ నా లైఫ్ పాడైపోయింది, ఆల్రెడీ నా జీవితం పాడైపోయింది, ఆల్రెడీ నేను పాపాత్ముడను. యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రార్థన చేయలేను అని నిన్ను నీవు ఆత్మీయ జీవితంలో వెనక్కి నెట్టేసుకుంటున్నావా? లేకపోతే ఏదో దొరికిపోయింది, చాలు, యేసు ప్రభుని విడిచిపెడదామని మరొక అద్దరికి నీవు వెళ్తున్నావని పరిశీలన చేసుకోవాలి. అది దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసేటువంటి గొప్ప ప్రక్రియ ఏంటంటే, యేసు ప్రభునైతే పేతురు విడిచిపోమని చెప్పాడో, అదే పేతురు ఏ చేపనైతే పట్టుకోవాలనుకున్నాడో ఆ చేపలనే విడిచిపెట్టడానికి దేవుడు సాయం చేశాడు. హల్లెలూయా. పేతురు యేసు ప్రభువును విడిచిపోమన్నాడు. అయితే యేసు ప్రభు ఏం చేశాడంటే చేపలను విడిచిపెట్టిపోయేటట్టు సహాయం చేశాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు చెప్పిన మాటకు పేతురు విధేయత చూపించాడు. కాబట్టి రాత్రి నీవు విడిచిపెట్టలేనటువంటి లోక సంబంధమైన విషయం కోసం యేసు ప్రభువును విడిచిపెడుతున్నావా? లేకపోతే యేసు ప్రభు కోసం నీ జీవితంలో పొందుకోవాలా అనుకుంటున్నటువంటి లోక సంబంధమైనటువంటి విషయాన్ని విడిచిపెడుతున్నావా అని పరిశీలన చేసుకోవాలి. యోహాను సువార్తలోకి వచ్చినట్లయితే ఇక్కడ 3 విషయాలు మనం నేర్చుకుంటాం. ఇక్కడ పేతురు పాపాత్ముడని గ్రహించాడు. ఆయన లైఫ్ లో యేసు ప్రభు మాటకి ముందుగానే విధేయత చూపినటువంటి అనుభవం ఉంది. ఆ విధేయతను వచ్చి ఆయన దేవుని తెలుసుకున్నప్పుడు ఆయన ఎవరో తెలుసుకున్నాడు. అప్పుడు పేతురుకి అర్థమైంది, ఈ చేపలు నా జీవితాన్ని బాగు చేయలేవు, ఈ దోణ ప్రయాణం నా జీవితాన్ని పరలోకంలో చేర్చలేదు అని పేతురు గ్రహించాడు. అందుకే పేతురు సంస్థాన్ని విడిచిపెట్టాడు, యేసు ప్రభువును వెంబడించాడు. అయితే అదే పేతురు జీవితంలో ఒక రోజు వచ్చింది, ఇక యేసు ప్రభువును నేను వెంబడించలేను, నాకు మీ జీవితాన్ని నేను కొనసాగించలేను అన్నటువంటి సందర్భం కూడా వచ్చాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు అనేటువంటివి సహజమైనటువంటివి. ఎందుకు నా జీవితంలోనే ఇవి అని అనుకోవాల్సినటువంటి పని లేదు. బైబిల్ గ్రంథంలో ప్రతి భక్తుని జీవితంలో వారి పరిస్థితుల గుండా వెళ్ళారు. ఎంతో ఆసక్తిగా దేవుణ్ణి వెంబడించినటువంటి పేతురు జీవితం ఇప్పుడు నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయింది. ఇక యేసు ప్రభువుని వెంబడించలేను అని ఆయన అనుకున్నాడు. చేపలు పట్టడానికి నేను వెళ్తున్నానని పేతురు చెప్పినప్పుడు ఆయనతో ఉన్నటువంటి వారందరూ కూడా పేతురుతో వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 6 మంది వెళ్ళిపోయారు చేపలు పట్టడానికి. నేను సినిమాకి వెళ్తానంటే ఎంతమంది వస్తారు? అందరూ వస్తారు. ఏదో పార్టీకి వెళ్దామంటే ఎంతమంది వస్తారు? అందరూ వస్తారు. సువార్త సేవకు పోదామంటే ఎంతమంది వస్తారు? ప్రార్థనకు వెళ్దామంటే ఎంతమంది వస్తారు? ప్రార్థన చేయడానికి ఎంతమంది వెళ్తారు? ఇక్కడ పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు. సేమ్ పేతురు ఏమీ పట్టలేకపోయాడు.
బహుశా ఆయన చాలా లోతుగా వెళ్ళి ప్రయత్నించాడు, అవునా లేదా? ఎందుకంటే ఆయన మొదటి అనుభవంలో ఎప్పుడు ఆయనకి చేపలు దొరికాయంటే నీ ధోరణి లోతులను నడిపించి వల వేయమన్నాడు. అక్కడ యేసు ప్రభు ఎటువైపు వేయాలో చెప్పలేదు. కాబట్టి పేతురికి అర్థమైంది ఏంటంటే లోతులను నడిపిస్తే చేపలు పడతాయి. చాలా మంది అంతే యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రయోజనం పొందారు, వెళ్ళిపోయారు. మళ్ళా అవసరం రాదా? మళ్ళా అనారోగ్యం రాదా? మళ్ళా నీ జీవితంలో అప్పు చేయాల్సిన పరిస్థితి రాదా? మళ్ళా నీ జీవితంలో కోల్పోయినటువంటి పరిస్థితి రాదా? తప్పకుండా వస్తుంది. ఒకసారి నాకు జ్వరం వచ్చేది, మళ్ళా వస్తుంది. సో పేతురు అనుకున్నాడు, ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక సీక్రెట్ తెలుస్తుంది. నా జీవితాన్ని ఎలా ముందుకు తీసుకొని పోవాలో నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే లోతునకుతో నడిపించి చేపలు పట్టడానికి వలలు వేస్తే విస్తారమైన చేపలు పడతాయని పేతురు అనుకున్నాడు. వెళ్ళాడు లోతునకు వెళ్ళాడు, వలలు వేస్తున్నాడు, చేపలు దొరకడం. మన జీవితంలో కూడా అంతే. దేవుడి జీవితంలో ఒక మేలు చేశాడు. ఆయన కృప కలిగినటువంటి దేవుడు కాబట్టి మొదటిసారి చాలా ధారాళంగా నీ పట్ల కృప చూపించుంటాడు, జీవితంలో సాయం చేసి ఉంటాడు. అయితే ఆయన విడిచి వచ్చేసి ఏదో మేలు కోసము, ఇంకా అద్భుతం కోసము, డబ్బు కోసము, ఆరోగ్యం కోసం మాత్రమే దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీ జీవితాన్ని సరి చేసి కానీ అద్భుతం చేయడు. హల్లెలూయా. చేస్తాడు, అద్భుతం చేస్తాడు. నీవు అడుగుతున్నది తప్పకుండా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన కనికరం కలిగినటువంటి దేవుడు. నా ఎదుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయని చెప్పినటువంటి దేవుడు, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. తప్పకుండా సహాయం చేస్తాడు. పేతురు చేపల కోసమే వెళ్ళాడు, తప్పకుండా దేవుడు పేతురికి చేపలు ఇచ్చాడు. అయితే కూడా ఏం జరిగిందంటే ఆయన లైఫ్ని దేవుడు అక్కడ సెటరైట్ చేశాడు. అప్పుడు ఒకవేళ రెండవసారి నీవు యేసు ప్రభు దగ్గరికి నీ జీవితంలో మేలు కోసం వచ్చావేమో, వస్తున్నావేమో. అయితే ఇప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలంటే దేవుడు నీ లైఫ్ని సెటరైట్ చేయాలి. కుడి పక్క వల వేసేంత వరకు పేతురికి ఎంత దూరంగా ఆయన వెళ్ళిపోయాడో అర్థం కాలేదు. ఎంత దూరం వెళ్ళిపోయాడంటే దేవుడే స్వయంగా పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? లేదు. అర్థం కాలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు దేవుడితో మాట్లాడుతున్నారని అర్థం కాలేదు. అంత దూరంగా మీరు ఆత్మీయ జీవితం వెళ్ళిపోయింది. అయితే దేవుడికి స్తోత్రం. ఎందుకు ఆయన కుడి ప్రక్క వేయమన్నాడంటే ఆయన ఎంత దూరంగా ఉన్నాడో పేతురు తెలుసుకోవాలని. ఎప్పుడైతే పేతురు కుడి ప్రక్క వల వేశాడో ఆయన ఎడమ పక్క దేవుడికి ఆయనకు ఎంత దూరం ఏర్పడిందో ఆయన గ్రహించాడు. హల్లెలూయా. రాత్రి దేవుడు మన జీవితంలో అద్భుతం చేయాలనుకుంటున్నాడు. నీవు దేని కోసం దేవుడి దగ్గరికి వస్తున్నావు, వచ్చావు, రావాలనుకున్నావు, తప్పకుండా ఆయన నీకు మేలు చేస్తాడు. అయితే నీ ఆత్మీయ జీవితం ఆయనకు ఎంత దూరంగా ఉందో కూడా నీవు గ్రహించాలని దేవుడు కోరుతున్నాడు. సో పేతురికి అర్థమైపోయింది, నేను దేవునికి చాలా దూరంగా ఉన్నానని అర్థమైపోయింది. ఎప్పుడైతే పేతురు అర్థం చేసుకున్నాడో పేతురు ఏం చేశాడంటే యోహాను సువార్త 27వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దూకాడు. పేతురు ఎందుకు సముద్రంలోనికి దూకాడంటే పేతురు ఎంతో ఆత్రంగా యేసు ప్రభువుని కలుసుకోవాలని దూకాడు. ఎందుకంటే దాదాపు 300 అడుగుల దూరము సముద్ర తీరానికి ఆ యొక్క ఓడ ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ యొక్క వలలో చాలా చేపలు ఉన్నాయి. ఆ వలను లాగడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అంటే ఆ దోమ చాలా మెల్లగా వస్తుంది. అయితే పేతురు అంతసేపు కూడా ఆగలేకపోయాడు. పేతురు వెంటనే యేసు ప్రభువుని కలుసుకోవాలనుకుని ఆయన దుమికి ఈదుకుంటా యేసు ప్రభు దగ్గరికి మొదట వచ్చాడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో నీవు వెనక్కి వెళ్ళిపోయావు. దేని నుండి అయితే దేవుడు రక్షించాడో తిరిగి తన దగ్గరికి వెళ్ళిపోయావు. ఏదైతే నీ జీవితంలో ఒక బలహీనతగా భావించావో, ఏదైతే నీ జీవితంలో
ఒక ఓటమిగా నీవు అపజయాన్ని పొందుతూ నలిగిపోయావు. ఆ విషయంలో దేవుడు నిన్ను రక్షించాడైతే now you have gone back to it. తిరిగి తన దగ్గరికి వెళ్ళిపోయావు. నీ ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోతున్నావు అంటే ఒకటే కారణం, నీ శోధనలు కాదు, నీ లైఫ్లో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు అసలే కానే కాదు. ఓన్లీ రీజన్ ఏంటంటే దేవుని వాక్యాన్ని నీవు చూడటం లేదు, దేవుని వాక్యాన్ని వినడం లేదు. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యాన్ని వింటావో, దేవుని వాక్యాన్ని చూస్తావో, చదువుతావో, అప్పుడు యేసు క్రీస్తు దగ్గరికి తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని నడిపిస్తాడు. అక్కడ పేతురు చేపల కోసమే వెళ్ళాడా? చేపల కోసమే వెళ్ళాడు. చేపలు దొరికాయి కదా, వెళ్ళిపోయిండొచ్చు కదా, వెళ్ళలేదు. ఆయన లైఫ్లో ఎప్పుడలా చేయలేదు. ఒక ఉద్దేశంతోనే ఆయన ప్రయాసపడుతున్నాడు. ఆ ఉద్దేశం నెరవేర్చబడిన తర్వాత పేతురు యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. ఇక్కడ కూడా విడిచిపెట్టి వెళ్ళలేదు. ఇక్కడ కూడా ఎన్నో గొప్ప చేపలు పడ్డాయి. అయితే పేతురు వాటిని విడిచి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. కాబట్టి రాత్రి నీ ఆత్మీయ జీవితంలో నేను వెనక్కి వెళ్ళిపోయి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని చూడాలి, నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. చదవకపోతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు. మూడవదిగా అక్కడ మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే యోహాను సువార్త 21వ అధ్యాయం 9వ వచనం, వారు తరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలు కనపడెను. హల్లెలూయా. ఏ చేపల కోసం అయితే పేతురు తిరిగి తన యొక్క వృత్తిలోనికి వెళ్ళిపోయాడో, ఏ రొట్టె కోసము వలలో ఉన్నటువంటి చేపలు నమ్ముకొని పొందుకుందామని తిరిగి తన పాప జీవితంలోనికి వెళ్ళిపోయినటువంటి పేతురు ఇప్పుడు సముద్ర తీరానికి చేరినప్పుడు వారికి కనిపిస్తూ ఉన్నాయి నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెలు ఉన్నాయి. కానీ రాత్రి నీ జీవితంలో యేసు ప్రభువును విడిచిపెట్టడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషం నాకు కావాలని నేను యేసు ప్రభువును విడిచి వెనక్కి వెళ్ళిపోతున్నానంట. ఈ లోకంలో నీకు మంచిగా కనిపించేటువంటి విషయాలను పొందుకోవాలని తిరిగి నీవు లోకంలోకి వెళ్ళిపోతున్నావేమో. అయితే నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఉంది, అంతకంటే మరి శ్రేష్టమైన సమాధానం, అంతకంటే మరి శ్రేష్టమైనటువంటి సంతోషం, అంతకంటే ఎంతో శ్రేష్టకరమైనటువంటి నెమ్మదిని దేవుడు నీ కొరకు ముందుగానే ఉంచాడు. హల్లెలూయా. నీవు దానికోసం ప్రయాసపడాల్సినటువంటి అవసరం లేదు. నీ జీవితంలో సంతోషం కోసం, సమాధానం కోసం, నెమ్మది కోసం, ఇంకా దేని కోసం, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కోసం నువ్వు తిరిగి నీ ఆత్మీయ జీవితాన్ని విడిచి పాప జీవితంలోనికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు వాటన్నిటికంటే శ్రేష్టకరమైనటువంటి నీ కొరకు రెడీగా ఉంచాడు, ఉచితంగా ఉంచాడు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి సంతోషం నువ్వు పొందుకోవాలంటే నీ డబ్బు నువ్వు స్పెండ్ చేయాలి. సినిమా చూడాలంటే నీవు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని నీవు ఉపయోగించాలి. ఈ లోక సంబంధమైనటువంటి ఏ సమాధానమైన, సంతోషమైన, నెమ్మదైన, సుఖమైన, లాభమైన, మేలైన నీవు కష్టపడితే కానీ అది నీకు రాదు, అది తాత్కాలికమైనది. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క శ్రేష్టకరమైనటువంటి విషయాలు ఉచితంగా సంపూర్ణముగా దేవుడు అక్కడ మన కొరకు ముందుగానే ఉంచాడు. కాబట్టి ఈ లైఫ్ని నీవు దేనికోసం వదులుకుంటున్నావు? చేపల కోసమా? వినోద సంబంధమైనటువంటి సంతోషం కోసమా? దేని కోసమని పరిశీలన చేసుకోవాలి. అయితే అంతకంటే శ్రేష్టకరమైన దేవుని కోసం వచ్చాడు, అది మర్చిపోకూడదు. ఒకవేళ పేతురు ఆ చేపలు పడ్డాయి కదా, ఇది చాలని అలానే వెళ్ళిపోయింటే
సముద్రంలో దుమికి అలానే ఆయన ఇదిగుంటూ మరొక వైపుకి వెళ్ళిపోయింటే కనిపించుంటాయా? దేవుడు స్వయంగా చేసినటువంటి రొట్టె, దేవుడు స్వయంగా పట్టాడో ఆయన అప్పుడే సృష్టించాడో తెలియదు. ఆ చేపలు దేవుడు చేతులతో సిద్ధపరిచినటువంటి ఆ యొక్క మేలు, ఆయన దాక్షించినటువంటి ఆ యొక్క మేలు, దీవెన, ఆశీర్వాదం పేతురు చూచుండేవాడా? చాలా మంది జీవితాలు దేవుని సంపూర్ణ దీవెన, ఆశీర్వాదం ఇంకా వారి జీవితంలో లేదు. కారణం ఏంటంటే ఏదో తాత్కాలికమైన మేలు కోసం వేసుకోలేక వస్తున్నారు. ఆ తాత్కాలికమైన ఆత్మీయ జీవితాన్ని అక్కడ ముగించి వారి దాన్ని ఏ విధంగా అపవాది ఒక విశ్వాసాన్ని డిస్కరేజ్ చేస్తుందంటే తన పాత జీవితాన్ని బట్టి. దేవుని నమ్ముకున్నావు కదా, పాపాత్ముడుగా ఉన్నటువంటి నీ జీవితం మారింది. దేవుని వెంబడించావు, 3.5 సంవత్సరం ఆయనతో కలిసి జీవించావు, ఆయన అద్భుతాలు చూశా, అన్నీ చూశా. కానీ ఇప్పుడు నీ దేవుడు ఏమయ్యా? పేతురు వెనక్కి వెళ్ళిపోయాడు. చాలా మంది జీవితాల్లో తిరిగి దేవుని దగ్గరికి రావాలంటే వాళ్ళు ఎందుకు రారంటే, దేవుడు ఉంటే ఎందుకు నన్ను వెనక్కి నడిపించా, దేవుడు ఉంటే నేను చేపలు పట్టాలా తిరిగి అనేటువంటి ఆలోచన నాకు ఎందుకు రా, దేవుడు ఉంటే ఎందుకు తిరిగి నేను చేపలు పట్టడానికి వెళ్తుంటే ఆయన అనుమతించాలి. చేసిందేమో నువ్వు అనుకున్నావు చేపలు పట్టాలి, దేవుడు ఇచ్చిన ఆలోచన. వెళ్ళింది నువ్వు, లోతులకు వెళ్ళింది నువ్వు, దొంగ ప్రయోగాలు చేసింది నీవు, దేవుడి వాక్యాన్ని అడ్డదిడ్డంగా వాడింది నీవు, దేవుని నీ స్వ ప్రయోజనాల కొరకు ఉపయోగించుకునేది నీవు. అన్నీ చేసేసి దేవుడు ఉంటే నా జీవితం ఎందుకు ఇలా అవుతుంది, వెళ్ళిపోయాను కదా ఇంకెందుకు తిరిగి రావాలి దేవుని దగ్గరికి, నేను పాడైపోయినటువంటి నా జీవితానికి ఎందుకు దేవునికి నేను ఇవ్వాలి, ఆల్రెడీ పాడైపోయింది, ఆల్రెడీ చెడిపోయింది, ఆల్రెడీ పాపాలు చేసేసా, ఆల్రెడీ చేయకూడదు చేసేసా, నా జీవితంలో నేనేమైతే చేయగలుగుతున్నానో చేసేసా, ఏమైతే జరగకూడదనుకున్నానో అవి జరిగిపోయాయి, ఇక ఎందుకు యేసు దగ్గరికి నేను రావాలి? రావాలి. ఎందుకు రావాలంటే there is a purpose, motivation. ఆల్రెడీ దేవుడు చేసినటువంటి చేపలు అక్కడ ఉన్నాయి, రొట్టె ఉంది, అవి కాల్చబడ్డాయి, తినడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే కూడా దేవుడు అంటున్నాడు 10వ వచనంలో, మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా. నీ జీవితంలో వెళ్ళినటువంటి పరిస్థితిని దేవుడు నీకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. హల్లెలూయా. ఆ చేపలు పనికిరా, ఆ చేపల కంటే మరి శ్రేష్టకరమైనటువంటి చేపలు ఉన్నాయి. అయితే కూడా నీ జీవితంలో నీవు వెళ్ళినటువంటి ఆ పరిస్థితి, నీవు అనుభవించినటువంటి ఆ యొక్క దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఎప్పుడు నీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుందంటే తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. అవును, నీ జీవితంలో నువ్వు నష్టపోయా, అవును నీ జీవితంలో చేయకూడదు నువ్వు చేశా, నీ జీవితం నువ్వు అనుకోని విధంగా నాశనం అయిపోయింది. అయితే కూడా దాని ద్వారా కూడా దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు పట్టిన చేపలు కూడా మీరు తీసుకున్నాడు. I wanted to bless them. అవును, పేతురు నీ జీవితంలో నువ్వు వెనక్కి వెళ్ళిపోయా, తప్పు చేశా, అని గ్రహించా, సరి చేసుకున్నా, నా దగ్గరికి వచ్చా, రావడానికి త్వరపడ్డా, కాబట్టి వెళ్ళి ఆ చేపలు తీసుకోవాలి. కాబట్టి లైఫ్లో ఏదో కోల్పోయాను కదా, ఇక్కడ దేవుడు అవసరం లేదనుకో. కోల్పోయి నీ జీవితాన్ని దేవుడు తీసుకుంటా, నష్టపోయి నీ జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టు, పాడైపోయినటువంటి జీవితాన్ని తిరిగి దేవుడి దగ్గర తీసుకురా. దేవుడు దాన్ని తిరిగి దాని ద్వారా కూడా నీకు మేలు చేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. నీవు యేసు ప్రభు దగ్గరికి వస్తే తిరిగి అక్కడ జరిగేటువంటి మేలు ఏంటంటే, యోహాను సువార్త 21వ అధ్యాయం 11వ వచనం, సీమోను పేతురు దోణ ఎక్కి వలలు ధరికి లాగెను. అది 173
గొప్ప చేపలతో నిండి ఉండే ఆ దోణెను తరిగి చెంచారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు ఒకసారి దాన్ని తీమగా వల తీస్తే అందులో 183 గొప్ప చేపలతో నిండి ఉంది. 153 ఫిషెస్ అందులో ఉన్నాయి. ఈ సంఖ్యలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే 1 into 1 into 1 1, 5 into 5 into 5 125, 3 into 3 into 3 27. ఎంత అన్ని కలిపితే 1 325 126, 126 plus 27 ఎంత 153. మ్యాథమెటిక్స్ గురించి చెప్పడం లేదు. 1 into 1 into 1 అన్ని 1 ఇంటూ చేసినా ఒకటే. నీ జీవితంలో దేవుడు లేకుండా నీవెంత చేసినా ఒంటరిగా మిగిలిపోతావు అంతే. హల్లెలూయా. పేతురు వెళ్ళాడు, ప్రయాసపడ్డాడు, నశించిపోతున్నప్పుడు అదే ఆయన లైఫ్ లో విశ్వాస జీవితాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు అంతే. చేపలు దొరకలేదు, ఒంటరిగా ఆయన తిరిగి వచ్చేటువంటి పరిస్థితి. ఆ సత్యాన్ని నేను గ్రహించాను. నీవు ఒంటరిగా ఏమీ చేయలేదు. నాకు వేరుగా ఉండి మీరు అపార్ట్ ఫ్రమ్ మీ యు కెన్ డు నథింగ్. ఏమీ చేయలేదు. రెండవది 5 into 5 into 5, 5 into 5 into 5. ఇది దేనికి సాదృశ్యంగా ఉంది నేను అనుకుంటానంటే, నీవు ఆత్మీయ జీవితంలో వర్తిల్లిన ప్రకారం అన్ని విషయాల్లో వర్తిల్లుతా. 3 into 3 into 3. ఆత్మీయ జీవితంలో వర్తిల్లడం అంటే ప్రతి విశ్వాసి క్రీస్తులో జీవించాలి, క్రీస్తు ద్వారా జీవించాలి, క్రీస్తు వలన జీవించాలి. మరొక తరం ఏంటంటే, నీవు ఆత్మీయ జీవితంలో వర్తిల్లడం అంటే నీ ఆత్మలో నీవు వర్తిల్లాలి, నీ యొక్క ప్రాణంలో నీవు వర్తిల్లాలి, నీ యొక్క శరీరంలో నీవు వర్తిల్లాలి. ఒక మనిషిలో 3 ఉన్నాయి. ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరం ఉంది. కాబట్టి అనేక సార్లు బైబిల్లో వారి ఆత్మతో దేవుని స్తుతించినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. వారి ప్రాణంతో వారు ఆత్మీయ జీవితాలు మాట్లాడుతున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మీ దేహంతో దేవుని మహిమపరచుడి అని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. కాబట్టి ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో, ఇవన్నీ జరిగినప్పుడు ఒక మనిషి జీవితంలో ఇక ఆయన పొందుకోలేనటువంటి ఏ దేవుని ఆశీర్వాదం లేదు. హల్లెలూయా. నీ జీవితంలో అవసరమైనటువంటి సంపూర్ణ దేవుని ఆశీర్వాదం అన్ని దీంట్లోనే ఉన్నాయి. ఇది ఎప్పుడు నీ జీవితంలో పొందుకుంటావంటే ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళ్ళిపోకుండా. సరే, పొరపాటున వెళ్ళిపోయా, ఇప్పుడు తిరిగి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. నా ప్రియ కుమారుడా కుమార్తె, తిరిగి వెళ్ళిపోయావు కదా, ఏం పొందుకున్నా, ఏమి సాధించావు, ఏముంది నీ దగ్గర? వెళ్ళిపోయావని విడిచి వెళ్ళిపోయా. సమాధానం, యోగ సంతోషం కావాలని వెళ్ళిపోయా. ఇప్పుడు ఉందా సంతోషం? నీ దగ్గర ఉందా అంటే మన జవాబు ఏంటి? ఉందా సంతోషం? లేదు. సమాధానం కావాలని వెళ్ళిపోయా. దేవుడు అడుగుతున్నాడు రాత్రి, తిరిగి వెళ్ళిపోయా. నీ జీవితంలో సమాధానం ఉందా? లేదు ప్రభు. అయితే ఒకసారి నేను చెప్తున్న మాట ప్రకారం వచ్చాను. కుడి ప్రక్క ఒకసారి మీరు చూస్తే, వాక్యాన్ని మీరు చూస్తే, మీరు దేవుడికి ఎంత దూరం అయిపోయారో పరిశుద్ధాత్మ దేవుడు మీకు చూపిస్తాడు. ఒకసారి మనం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం, మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. రాత్రి మన జీవితం ఎలా ఉంది? నశించిపోతూ ఇంకా చేపలు పట్టుకున్నావా, లేకపోతే అవిశ్వాసులుగా తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నావా? నశించిపోతున్న నీ జీవితంలో దేవుడు మేలు చేశాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు ఒక మేలు చేసే ఉన్నాడు. ఆ మేలు నీకు తెలుసు. ఆ మేలును పొందుకొని తిరిగి అలానే వెళ్ళిపోతున్నావా, లేకపోతే నేను పాపాత్ముడని దేవుడు నీకు తెలియజేశాడు. ఆయన నీ జీవితంలో అవసరమని దేవుడు నీకు తెలియజేశాడు. అయ్యో, ఇది గొప్ప దేవుడిని నేను వెంబడించలేని ప్రభావాన్ని విడిచి వెళ్ళిపోవాలి యేసు ప్రభుతో చెప్తున్నావా? ప్రేమిట ఆ స్థితి నీకు వద్దు. నేను టీవీ చూడకుండా ఉండలేదు కాబట్టి యేసు నన్ను విడిచి వెళ్ళిపో. ఆయన నేను పాపం చేయకుండా ఉండలేదు కాబట్టి యేసు ప్రభావాన్ని విడిచి వెళ్ళిపో
అని నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. యేసు దగ్గరికి నీవు వస్తే ఏ పాపాన్నైతే నువ్వు చేయాలనుకుంటున్నావు, ఏ సంతోషం, ఏ సమాధానం కోసం, ఏ ఈ లోక సంబంధమైనటువంటి విషయం కోసం నీవు ప్రాకులాడుతున్నావు, దాన్ని విడిచిపెట్టేటట్లు దేవుడు చేయడానికి శక్తి కలిగిన దేవుడు. ఈ రాత్రి నువ్వు విడిచిపెట్టలేనటువంటి ఏదైతే పొందుకోవాలని లోక సంబంధమైన విషయం కోసం నీవు ప్రాకులాడుతున్నావు, దాన్ని నీ జీవితంలో విడిచిపెట్టి యేసుని వెంబడించాలంటే నీవు యేసు దగ్గరికి రావడమే పరిష్కారం. యేసు నిన్ను పిలుస్తున్నాడు.